గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంగా మా సీనన్న గెలిస్తే మా కుటుంబానికి, మా ఊరికి, మా ప్రాంతానికి మంచి జరుగుద్దని చాలా కష్టపడి నా గెలుపు కోసం మీరు ఆనాడు ఆర్ఎస్లో కష్టపడి మంచి మెజార్టీతో ఈ మండలం నుంచి కూడా మంచి మెజార్టీతో నాకు గెలిపించడం జరిగింది. ఇదే ఊరు వచ్చినప్పుడు వ్యాన్ మీద ఉండి నేను మీకు స్థానిక సమస్యలను పరిష్కరిస్తాను అని చెప్పాను. ఎన్నికలైన ఒక నెల 15 రోజులకే మళ్ళీ కోడొచ్చింది. ఆనాడు మీ సీనన్నని గెలిపించటమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, ప్రజాపాలన కావాలి, ఇందిరమ్మ ప్రభుత్వం రావాలి అని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీలో మీ సీనన్నకు కూడా మంచి స్థానం, మీ ఇంటి పెద్ద కొడుకు కూడా ఈ ప్రభుత్వంలో మంచి స్థానం ఈనాడు ఉంది. దానికి కారకులు, దానికి సూత్రధారులు, పాత్రధారులు మీరు గెలిపించి పంపించిన మీ సీనన్న అని వేదిక మీద మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా నాకెంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీకి మాకు సీనన్న దగ్గర మంచి పేరు ఉండే విధంగా మంచి మెజార్టీతో గెలిపించాలని మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా మీరందరూ ఓట్లేశారు. దాని ఫలితాలు కూడా 2 రోజుల్లో రాబోతున్నాయి. నాకేమాత్రం అనుమానం లేదు, అసెంబ్లీలో ఈ ఊరు నుంచి ఎన్ని ఓట్లు మెజార్టీ ఇచ్చారో అంతకంటే ఇంకొక 25-30 ఓట్లు ఎక్కువే పార్లమెంటులో కూడా మనకి మెజార్టీ వస్తుందని పూర్తి నమ్మకం నాకుంది. మీ బాధ్యత మీకు 100కు 100% చేసి పెట్టారు. ఈనాడు మీ అందరికీ ఏదైతే ఆనాడు మాటిచ్చానో, ఏదైతే మీ అందరికీ ఆ రోజు వేదిక మీద నుంచి చెప్పానో, ఈరోజు మీ దీవెనలతో వచ్చిన ఈ పదవితో చేసే అవకాశం నాకు మీరు కల్పించారో, చెయ్యగలిగి ఉన్నాను. మీరు అడిగే ప్రతి సమస్యని, దాన్ని మీరు అడిగే సమస్య కూడా గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లే. ప్రతి పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో, కూడు గుడ్డు గుడ్డ నీరు అని, ఆ గూడు ఏదైతే ఉందో ఇల్లు కావాలి అని మనం విమర్శించుకోనక్కర్లే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడే ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎక్కడా ఇల్లు కట్టించిన సందర్భం లే. పేదవాడు తను ఉండటానికి ఒక గూడు కావాలని ఆశించటంలో తప్పులేదు. ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా, ఎన్నికలప్పుడు వెళ్ళినా ఇల్లు లేవయ్యా, ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం లేదయ్యా, ఎప్పుడో నా బిడ్డకి మా నాయనకి ఇచ్చిన ఇళ్ల స్థలం తప్ప పిల్లలకి పిల్లలు అంటే మునిమన వాళ్ళకు కూడా పుట్టితే అదే ఇళ్ల స్థలము, అదే ఇల్లు తప్ప ఏమీ లేదయ్యా అనేది వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో మీరు, అది ముమ్మాటికి నిజం. ఈ ప్రభుత్వంలో మీరు అడిగే 4 అంశాలు: 1, ఊళ్ళో ఇంటర్నల్ గా సిమెంట్ రోడ్లు. అర్హులైన వాళ్ళు చాలా మంది రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డు. 3వది అర్హులైన వాళ్ళకి పెన్షన్లు. 3వది. 4వది ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు. మంచినీళ్ళు ఎండాకాలం ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అని ఈ మండలానికి కూడా 1,40,00,000 నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 1,40,00,000 ఎన్నికల కోడ్కి ముందే శాంక్షన్ చేశాం.
భగవంతుడు పోయిన సంవత్సరం దీవించిన కారణంగా మంచినీళ్ళు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నా ప్రజలెవరూ ఇబ్బంది పడద్దు. ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడద్దు. ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులు పుష్కలంగా ఇచ్చాం. ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళ పైప్ లైన్లు బోర్లు వేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్ గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం. రాబోయే మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం లోపులోనే మీ ఇళ్ల ముందు ఒక్క కుక్కరేణి గ్రామంలోనే కాదు, ఏ ఊళ్ళో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్యే విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను. ఇళ్లకు మంత్రిని, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి, పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి, ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి, అర్హులైన వాళ్ళందరికీ 100కి 100% ఈ కోడ్ 8వ తారీఖుతో అయిపోతుంది. ఈ 15వ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్ళీ వస్తా, మొదటి విడత కొన్నిస్తా. 3 సంవత్సరాలలో, రాబోయే 3 సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే, అక్క ఇక్కడ ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అంటే మా అందరికీ వచ్చినాయి అన్న అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్తున్నా. సిమెంట్ రోడ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు, మంచినీళ్ళు, దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా. నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది. ఇంకా ఆ టర్నల్ పూర్తవ్వలేదు. ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా, వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.